స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలం మాట చెప్పుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 14 వచ్చింది. యుద్ధం యెహోవాదే. ఎందుకంటే దేవుడే యుద్ధం చేస్తాడు. ఎందుకంటే మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు కూడా మనం భయపడతాం. ఈ బాధ ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఈ రుణ బాధలు ఏంటి, ఈ సమస్యలు నువ్వు భయపడుతున్నావు. నువ్వు భయపడకు, కానీ నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్యా మా బతుకులేంటి, యేసయ్యా మా జీవితాలేంటి, యేసయ్యా మా పరిస్థితులు ఏంటి, ఎంతగా మా బతుకులు, మా జీవితాలు ఎంతగా ప్రభా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. ఆయనే యుద్ధం చేస్తాడు. ఎందుకంటే దేవాదేవి ఒక మాట అన్నాడు, అడుగునికి ఇస్తాను. మన ప్రతిది కూడా దేవుణ్ణి అడగాలి. ప్రతి మాట, ప్రతి విధంగా దేవుని అడగాలి. మనకున్న బాధ, మనకున్న కష్టం, మనకున్న శ్రమను బట్టి మనిషిలోకి వెళ్తాం, కానీ మనకి ఏదో తీరుతారు లేకపోతే ఏదో అనుకుంటే, కానీ మనిషిలోకి వ్యర్థమట. నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకు ఉన్న చోటనే ప్రార్థన చేయు. ప్రభువా మా బతుకులు మార్చు, మా జీవితాలు మార్చు, మా పరిస్థితులు మార్చు. మా జీవితాలు ఏంటి, మా బతుకులేంటి, ఈ అప్పులేంటి, ఈ శ్రమలేంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ గొడవలేంటి, నువ్వు మోకరించి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అహ్లియా చిన్న ఒక్క కొరకు దేవుడు దీవించిన గాక. ఆమేన్.